అందరు కూడా తీయండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 31, 32 వచనాలను చదువుచున్నాను. కాబట్టి నేను మీతో చెప్పునదేమనగా, మనుషులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమించబడును గాని ఆత్మ విషయమైన దూషణకు పాపక్షమాపణ లేదు. మనిషి కుమారునికి విరోధముగా మాటలాడువానికి పాపక్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాటలాడువానికి ఈ యుగమందమైనను రాబోవు యుగమందైనను పాపక్షమాపణ లేదు. దేవుని బిడ్డలారా, ఈ వచన భాగాన్ని ఎప్పుడన్నా మనము ఆలోచన చేశామా? యేసుప్రభుల వారు ఈ లోకములోకి వచ్చినప్పుడు, ఆయన శరీరధారిగా వచ్చినప్పుడు అనేక విషయాలు తెలియజేశాడు. ఇక్కడ ఒక అద్భుతమైన విషయాన్ని మనకు తెలియజేయుచున్నాడు. ఏమిటి ఆ విషయం అనంటే, మనుషులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమించబడును గాని అన్నాడు. అంటే ఈ లోకంలో చాలామంది మనుషులు ఉన్నారు, చాలామంది ప్రజలు ఉన్నారు. ప్రజలన్నా మనుషులన్నా ఒకటే భావము తెలియజేస్తుంది. ఈ భూమి మీద ఉన్నటువంటి 7 ఖండాలలో మనుషులు ఉన్నారు. 7 ఖండాలతో పాటు 200 దేశాలలో మనుషులు ఉన్నారు. ఎందుకంటే దేవుడు ఈ లోకాన్ని సృజించిందే మానవుల కొరకు. ఈ యొక్క భూగ్రహాన్ని మనకి మానవులకే ఇచ్చాడు కనుక ఈ భూగ్రహాన్ని దేవుడు 7 ఖండాలుగా చేసి ఆ 7 ఖండాలలో మానవ జాతిని చెదరగొట్టి 7 ఖండాలుగా విడగొట్టబడ్డది. మొదటిగా భూమి అంతా ఒకటే పలుకున్నది, ఒకటే భూమిగా ఉన్నది. ఒకటే భూమి, ఒకటే పలుకుగా ఉన్నటువంటి భూమిని దేవుడు మనకంటే ముందు దగ్గర 4,000 సంవత్సరాల క్రితము ఈ భూమిని ఖండాలుగా విడగొట్టాడు. జలప్రలయము తర్వాత, ఆ పిల్లని బయటకు పోనీయకండి బాబు. జలప్రలయము తర్వాత దేవుడు ఈ భూమిని 7 ఖండాలుగా విడగొట్టాడు. అది ఏ కాలము అంటే నిమ్రోదు కాలంలో దేవుడు ఈ భూమిని 7 ఖండాలుగా చెదరగొట్టి అక్కడి నుంచి మనుషులందరిని చెదరగొట్టి ఖండాలుగా విడగొట్టాడు. అప్పుడు 7 ఖండాలుగా విడగొట్టబడి 7 ఖండాలలో కొన్ని దేశాలుగా విడగొట్టబడి ఆ దేశాల్లో కొన్ని రాష్ట్రాలుగా విడగొట్టబడి రాష్ట్రాల్లో కొన్ని జిల్లాలుగా విడగొట్టబడి జిల్లాల్లో కొన్ని మండలాలుగా విడగొట్టబడి మండలాల్లో కొన్ని గ్రామాలుగా విడగొట్టబడి ఆ విధంగా మానవుడు భూమి మీద జీవనోపాధి చేయుచున్నాడు, బ్రతుకుచున్నాడు. కనుకనే మనుషులకు ఉన్నటువంటి దూషణ, మనుషులు చేయి పాపము గురించి 2 మాట్లాడుతున్నాడు యేసు ప్రభు. చదువుకున్న వచ్చిన భాగంలో మొదట ఏమి చెప్పాడు? మొదట చెప్పిన మాటని మనం గ్రహించినట్టయితే, మనుషులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమించబడును గాని అన్నాడు. అంటే మనుషులు చేయు పాపము, దూషణ అనేది వారికి క్షమించబడుతుంది. ఎప్పుడు క్షమించబడుతుంది?
అంటే పాపము తీసివేయడం కొరకే యేసయ్య వచ్చాడు కనుక ఆ పాపములు, దూషణ మాటలు పలికిన అవి నా ద్వారా క్షమించబడతాయి అని చెప్పడం కొరకు ఆ మాటని యేసయ్య పలికాడు. కానీ వాటికంటే మరి ఒక దూషణ మీరు చేస్తే దానికి పాప క్షమాపణే లేదు అన్నాడు. ఈ లోకములో మనుషుడు ఎన్నో రకాల పాపములు చేస్తున్నాడు. అన్యాయాలు చేస్తున్నారు, అక్రమాలు చేస్తున్నారు, మోసాలు చేస్తున్నారు, వ్యభిచారాలు చేస్తున్నారు, దొంగతనాలు చేస్తున్నారు, హత్యలు చేస్తున్నారు కదండి. ఇన్ని రకాల పాపములు మానవుడు చేయిస్తూనే ఉన్నాడట. ఒకరిని చంపే అధికారం మనకేమి లేదు. దొంగతనం చేయమని చెప్పి నువ్వు దొంగతనం ఎందుకు చేస్తున్నావు? వ్యభిచారం ఎందుకు చేస్తున్నావు? హత్యలు ఎందుకు చేస్తున్నావు? అంటే ఇవన్నీ మనుషుడు ఈ లోకములో, సమాజంలో బ్రతుకుచు వాని బ్రతికేదో వాడు బ్రతకకుండా అన్యాయాలు చేస్తూ, అక్రమాలు చేస్తూ, మోసాలు చేస్తూ, రకరకాల నీచ కార్యాలు చేస్తూ, పాపకార్యాలు చేస్తూ బ్రతుకుతున్నాడు. ఇలాంటివి ఎన్ని చేసినా వాటికి క్షమాపణ ఉంది. కానీ క్షమించలేని పాపం అంటూ కూడా ఒకటి ఉందట మనుషులలో. ఎన్నటికీ క్షమించలేని పాపం ఒకటి ఉంది అన్నాడు అక్కడ. అందుకనే ఏంటిదా క్షమించలేని పాపము అని చెప్పి చదివితే, ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు అన్నాడు. ఆత్మ విషయమైన దూషణకు పాపకు ఏ ఆత్మ? ఆ కింద చెబుతున్నాడు. అందుకనే 32లో చెబుతున్నాడు, ఆత్మ విషయమైన దూషణకు క్షమాపణ లేదన్నాడు. ఆత్మ ఏదో మనం ఇక్కడ గుర్తెరగాలి. మనిషి కుమారునికి విరోధముగా మాట్లాడిన వానికి పాప క్షమాపణ కలదు, కానీ పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడువానికి ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను పాప క్షమాపణ లేదు అని ఇంకొక వ్యక్తిని మనకు ముందు పెట్టి మాట్లాడుతున్నాడు యేసయ్య. ఆ వ్యక్తి ఎవరు? పరిశుద్ధాత్మ అన్నాడు. పరిశుద్ధాత్మకు దేవునికి విరోధముగా మాట్లాడితే ఈ యుగమందైనను, ఇదొక యుగము, రాబోవు యుగమందైనను వానికి పాప క్షమాపణ లేకుండా నిత్య పాపముగా దేవుడు ఎంచుతాడట. అంటే ఈ లోకములో మనుషుడు ఈ లోక సంబంధమైనవి ఎన్ని రకాల పాపములు చేసినా పాపములకు క్షమాపణ ఉంది, కానీ పరిశుద్ధాత్మ దేవునికి విరోధముగా పాపము చేసిన వానికి పాప క్షమాపణ లేదు అన్నాడు. ఎప్పుడు లేదట అది? ఈ యుగమందైనను లేదు, రాబోవు యుగమందైనను లేదు. యేసయ్య యొక్క మాటలు మనకు చాలా అర్థం చేసుకోవాలండి. అసలు ఇంతకు మానవుడు దేవుని గురించి వెతుకుతున్నాడే, దేవుడు ఎవరు? దేవుణ్ణి ఎప్పుడైనా ఎవరైనా చూశారా? ఏ కాలమందైనను చూశారా? దానికి యేసు ప్రభు కూడా చెప్తాడు, ఎవడును ఎప్పుడు ఏ కాలమందైనను దేవుణ్ణి చూడలేదు అన్నాడు. అంటే మనుషునికి దేవుడు కనబడకుండా ఉన్నాడు. దేవుడు ఉండేది ఎక్కడ, దేవుని నివాస స్థలం ఏంటిదో ఇంతవరకు ఏ మనుషునికి కూడా తెలియలేదు. కానీ మనుషుడు దేవుణ్ణి వెతుకుచున్నాడు. భక్తి జీవితము చేయాలి, దేవునితో సావాసం చేయాలి, దేవునికి ఇష్టానుసారంగా ఉండాలని మనుషుడు ఎన్నో రకాలుగా ప్రయత్నములు చేసి దేవుణ్ణి చూడాలి, దేవుణ్ణి వెతకాలని నాడు పూర్వీకులు ఋషులు కూడా
ఆయా లోకాన్ని విడిచిపెట్టి, బంధువులను విడిచిపెట్టి అరణ్యంలోకి వెళ్ళి తపస్సులు చేశారు దేవుని కనుగొనాలి, దేవుణ్ణి చూడాలని. ఎన్ని తపస్సులు చేసినా, ఎన్ని చేసినా దేవుడు కొంతమందికి ప్రత్యక్షమయ్యాడు. అందరికీ కాదండి, కొంతమందికి ప్రత్యక్షమయ్యాడు, కొంతమందికి కనబడ్డాడు. కనుక దేవుడు అనే అటువంటి మాట మనం అర్థం చేసుకోవాలంటే దేవుడు ఏ విధంగా ఉన్నాడు? దేవుడు ఒక్కరా ముగ్గురా? దేవుడు ఒక్కడా ముగ్గురా? ఈ ప్రశ్న ఈరోజు చాలా ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఒక ఆశ్చర్యకరంగా కనబడుతుంది. అసలు దేవుడు ఒక్కడా ముగ్గురా? దేవుడు అనే వ్యక్తి దేశానికి ఒక దేవుడు ఉంటాడా? దేవుడు మతానికో దేవుడు ఉంటాడా? దేవుడు కులానికో దేవుడు ఉంటాడా? అంటే దేశానికి ఒక దేవుడు ఉండడు, మతానికి ఒక దేవుడు ఉండడు, కులానికి ఒక దేవుడు ఉండడు. దేవుడు అందరికీ ఒక్కడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరికీ సృష్టికర్త ఒక్కడే. ఆ ఒక్క దేవుడే మనుషులందరినీ సృష్టించుచున్నాడట. ఆ ఒక్క దేవుడే మనుషులందరినీ సృష్టిస్తున్నాడు. మలాకి గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం చూడండి. మలాకి గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనము. ఆ వచన భాగంలోకి ఒక్కసారి వెళ్దాం మనము. ఒక్క నిమిషం. మనందరికీ తండ్రి ఒక్కడే కాదా? ఒక్క దేవుడే మనలను సృజింపలేదా? చాలు. ఇక్కడ మలాకి ప్రవక్త ద్వారా దేవుడు బయలుపరచబడుతున్న విషయము, మనందరికీ తండ్రి ఒక్కడే కాడా? ఒక్క దేవుడే మనలను సృష్టింపలేదా? ఇలాగుండగా ఒకరి ఎడల ఒకరము ద్రోహము చేయిచు మన పితరులతో చేయబడిన నిబంధనను మనం ఎందుకు తృణీకరించుచున్నాము? ఒకరినొకరు తృణీకరించుకుంటున్నాడు, నిబంధనలు త్రోసివేసుకుంటున్నారు, నిబంధనలు పెట్టుకుంటున్నారు. ఈ భూమి మీద ఉన్నటువంటి మానవ జాతిని అంతరినీ ఒక్క దేవుడే సృష్టించాడు. మనందరికీ తండ్రి ఒక్కడే. ఆ ఒక్క దేవుడే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కాలాలను బట్టి, సమయాలను బట్టి ఒక్కొక్క విధముగా ప్రత్యక్షమవుతూ వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక్కొక్క కాలములో ఒక్కొక్క విధముగా, ఒక్కొక్క సమయములో ఆయన ప్రత్యక్షమగుచూ వచ్చాడట. దేవుణ్ణి నిజముగా ఏ మనుషుడు చూసినా బ్రతకడు అన్నాడు దేవుడే. ఒకరోజు మోషే దేవుణ్ణి, అయ్యా ప్రభువా, నువ్వు నాతో మాట్లాడుతున్నావు, నన్ను నేను చూడాలనుకుంటున్నానంటే, మోషే, నన్ను చూసిన ఏ నరుడు కూడా బ్రతకడు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే దేవుని యొక్క స్వరూపము, దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క తేజస్సు, దేవుని యొక్క వెలుగును చూసిన ఏ నరుడు కూడా బ్రతకడు అని దేవుడే చెప్పాడు. కనుకనే దేవుని మహిమ నిజముగా కనబడితే ఏ మనుషుడు కూడా బ్రతకడు. ఆయన కనబడాలి అనుకున్నప్పుడు తన మహిమను తగ్గించుకొని వచ్చి కనబడతాడట. దేవుని మహిమను తగ్గించుకొని వచ్చి కనబడతాడు. కానీ నిజముగా దేవుని స్వరూపమును, దేవుణ్ణి చూసిన వ్యక్తి ఎవ్వరు కూడా బ్రతకడు. ఆ వచన భాగాన్ని మీకు గుర్తు చేయాలనుకుంటే చూడండి, నిర్గమకాండము 33వ అధ్యాయంలోకి రండి. 20వ వచనము చూడండి. నిర్గమకాండ 33:20లో, మరియు ఆయన, నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూసి బ్రతకడనెను. మరియు యెహోవా, ఇదిగో నా సమీపమున ఒక స్థలం ఉన్నది, నీవు ఆ బండ మీద నిలువవలెను,
నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదను. నేను నా చెయ్యి తీసిన తర్వాత నా వెనుక పార్శ్వమును చూసేదవు గాని నా ముఖమును నీకు కనబడదని మోషేకు చెప్పెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నన్ను చూస్తే బ్రతకవు నువ్వు మోషే, నా ముఖము చూస్తే నువ్వు బ్రతకవు, కనుక నీవు నా వీపును చూడుము అన్నాడు. నా వెనుక తట్టు చూస్తే చూడు కానీ నువ్వు నా ముందు చూస్తే నన్ను చూస్తే బ్రతకవు మోషే అని దేవుడు మోషేకు కనబడ్డప్పుడు ఆ ఒక్క విషయము చెప్పాడు. ఎందుకంటే నరునికి దేవుడు కనబడితే నరుడు చచ్చిపోతాడని, ఈ దేహ సంబంధము చచ్చిపోతుందని, ఈ దేహంలో ప్రాణం పోతుందని దేవుడు మనుషులకు కనబడకుండా అదృశ్యుడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక దేవుడు త్రిత్వమై ఉన్నాడు. దేవుడు త్రిత్వమై ఉన్నాడు. మొదటిగా తండ్రిగా ప్రత్యక్షమవుతాడు, కుమారుడుగా ప్రత్యక్షమవుతాడు, పరిశుద్ధాత్మగా ప్రత్యక్షము అయ్యాడు. మన పరిశుద్ధ గ్రంథమును మనం పరిశోధించినట్టయితే తండ్రి కాలంలో ప్రత్యక్షమై దేవుడు కొన్ని సందర్భాలలో తండ్రిగా ప్రత్యక్షమై అతడు మన పితరులతో మాట్లాడుకుంటూ వచ్చాడు. కనుక దేవుడు త్రిత్వముగా ఆయా కాలములలో, ఆయా సమయములలో, ఆయా రీతులుగా మన పితరులతో మాట్లాడుకుంటూ వచ్చినటువంటి వాడు గనుక ఒక కాలములో తండ్రిగా ప్రత్యక్షమై యెహోవా అనే నామముగా ఆయన ప్రత్యక్షమై మాట్లాడుతూ వచ్చాడు. ఆయన ఈ లోకమునకు వచ్చినప్పుడు, ఒక శరీరమును ధరించుకొని వచ్చినప్పుడు యేసుక్రీస్తుగా నామము ధరించుకొని ఈ భూమి మీదకి వచ్చి మనుషులందరికీ కనబడ్డాడు. ఎందుకంటే ఆయన మన లెక్కనే శరీరం ధరించుకొని వచ్చాడు, మన మధ్యలోనే ఉన్నాడు కనుక తనకు కుమారుడుగా యేసు అనే నామముతో ఆయన ప్రత్యక్షపరచబడ్డాడు. ఆయన ఉండగానే, ఈ లోకములో ఉండగానే తండ్రిని గురించి మనకు పరిచయం చేశాడు, కుమారుని గురించి మనకు పరిచయం చేశాడు, పరిశుద్ధాత్మ గురించి మనకు పరిచయం చేశాడు. కనుకనే మనము తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలుగా మనం ఆయనను ఆరాధిస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు త్రిత్వముగా ఏ విధంగా ఉన్నాడో మానవుణ్ణి కూడా త్రిత్వముగానే చేశాడు. మనలో కూడా త్రిత్వం ఉన్నది. మొదటిది మనకు కనబడుతున్న ఈ శరీరము. ఈ శరీరం ఒకటి ఉన్నది. ఈ శరీరాన్ని మనము చూసుకుంటున్నాం అందరం. కానీ నీ ప్రాణము నీకు కనబడుతుందా? నీలో ప్రాణం ఉన్నదా? ఎంతమందిలో ప్రాణం ఉన్నది చేయలేబట్టండి. ప్రాణం ఉన్న వారందరూ చేయలేబట్టండి. ఉన్నదా ప్రాణం? ఉన్నది. నీ ప్రాణము నీకు కనబడుతుందా? దాన్ని తీసి బయటకు చూపించి ఒకసారి నీ ప్రాణాన్ని. అది ఏ రంగులో ఉంటుందో ఎరుపు మనం చూస్తాం ఒక్కసారి. అంటే ఇదేంది సార్, మా ప్రాణం తీసి చూస్తే మా ప్రాణం పోతే మేము చచ్చిపోతాము, మా ప్రాణం ఎట్లా కనబడుతుంది అని మనం అందరం అనుకుంటాం. నీలో ఆత్మ ఉందా? ఎంతమందిలో ఆత్మ ఉన్నది? చేయలేబట్టండి. ఆత్మ లేదమ్మా నీకు? మరి చేతులు లేకపోతే ఆత్మ లేనో లేవారు. ఆత్మ లేనోళ్ళు చేయి కిందికి దించండి, ఏం తప్పు లేదు. ఆత్మ ఉన్నవారు చేయలేబట్టండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుకనే మనలో కూడా ప్రాణము, ఆత్మ, శరీరము కలిసి ఉన్నప్పుడే ఒక్క పురుషుడుగా మనం ఏ విధంగా కనబడుతున్నామో దేవుడు కూడా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అను ముగ్గురు వ్యక్తులతో ఉన్నప్పుడే ఒక్క దేవుడు అయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ దేవుడు కాలాలను బట్టి ప్రత్యక్షమైనప్పుడు, ఆయన ప్రత్యక్షమై మాట్లాడినప్పుడు, ఆయన పేరు చెప్పుకున్నప్పుడు ఒక కాలంలోనేమో
యెహోవా అన్నటువంటి నామముతో ప్రత్యక్షమయ్యాడు. ఒక కాలంలో యేసు ప్రభుతో ప్రత్యక్షమయ్యాడు. ఒక కాలంలో పరిశుద్ధాత్మతో ప్రత్యక్షమయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. కనుక మళ్ళీ ఈ ముగ్గురు కలిస్తేనే ఒక్క దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఈ త్రిత్వం అనేది మనకు పరిశుద్ధ గ్రంథములో అక్కడక్కడ కనబడుతుంది. అక్కడక్కడ కనబడుతుంది. దేవుడు మొదటిసారిగా మానవుణ్ణి చేసినప్పుడు తండ్రి అయిన దేవుడు శరీరమును తయారు చేస్తాడట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసయ్య అందరికీ జీవాన్ని ఊస్తాడట, ప్రాణాన్ని ఊస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మను అందులో ప్రవేశపెడతాడు. హల్లెలూయా. కనుక ముగ్గురు కలిసి ఆదామును చేశారండి. ఈ విషయాన్ని మీరు పరిశుద్ధ గ్రంథంలో పరిశోధించండి. ముగ్గురు కలిసి చేస్తేనే ఒక మనిషి ఆదాము తయారయ్యాడు. కనుక నేల మట్టితో నరుణ్ణి నిర్మించి అన్నాడు. ఈ నిర్మించిన వ్యక్తి ఎవరు? ఎవరు నిర్మించాడు నరుణ్ణి? అంటే మన అందరం దేవుడే అంటాం, కానీ దాన్ని విడగొడితే ఆ శరీరాన్ని తయారు చేసేది తండ్రికి సూచిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆదికాండం 2:7 ఏం చెప్పాడు? నీలమట్టితో నరుణ్ణి నిర్మించి అన్నాడు. అక్కడ ఆగాడంతే. ఇంకా తర్వాత వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా అన్నాడు. మళ్ళీ ఈ జీవవాయువును ఊదిన వ్యక్తులు ఎవరు కదండి? కనుకనే లేఖనాలను బాగా పరిశోధించాలి. జీవాన్ని ఇచ్చే జీవం అంటే ప్రాణము. ప్రాణం ఎవరిలో ఉన్నది? యేసయ్యలో ప్రాణం ఉన్నదండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక యోహాను సువార్త 1వ అధ్యాయము 3వ వచనంలో, యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ వచనంలో నేను చదువుతున్నాను. ఇలా రికార్డు కావాలి. అందరు చూడండి ఒకసారి. మీరు మీ గ్రంథాలు తీయండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ వచనములో ఏం చెబుతున్నాడు? కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయనలో జీవం అంటే ఎవరిలో జీవం ఉన్నది? యేసయ్యలో జీవం ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక యేసయ్య మనకు జీవాన్ని ఇచ్చాడు, మనకు ప్రాణాన్ని ఇచ్చాడు. మన జీవము ఎక్కడ ఉన్నదంటే మన జీవము, మన ప్రాణము రక్తములో పెట్టాడు యేసయ్య. హల్లెలూయా. తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆత్మను ఇచ్చాడట. యోబు గ్రంథము 10వ అధ్యాయంలో చూడండి. యోబు గ్రంథము 10వ అధ్యాయంలో, యోబు గ్రంథము 10వ అధ్యాయంలో అందరు తీశారండి? యోబు గ్రంథము 10వ అధ్యాయంలో 12వ వచనం చదువుతున్నాను. జీవమును అనుగ్రహించిన ఎడల కృప చూపితివి, నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని సంరక్షణలో మన ఆత్మ ఉన్నది. అంటే ఒక మనుషుల్ని దేవుడు తయారు చేసినప్పుడు త్రిత్వం ముగ్గురు కలిసి తయారు చేస్తేనే ఒక మనుషుడు తయారయ్యాడు. అదేవిధంగా ఈ మనుషుడు తయారు చేయబడ్డ మనుషుడే దేవుని మీద తిరుగుబాటుతనం చేస్తున్నాడు, దేవుణ్ణి దూషిస్తున్నాడు, యేసు ప్రభుని. కానీ ఈ లోకములో యేసయ్య అంటే అందరు దూషిస్తున్నారండి. యేసు ప్రభుని అందరు దూషిస్తున్నారు. అయినా దేవుడు వారికి క్షమాపణ కలుగజేస్తానన్నాడు. కానీ పరిశుద్ధాత్ముని దూషిస్తే మాత్రము వానికి క్షమాపణే లేదట. హల్లెలూయా. కానీ ఒకరోజు యేసయ్య ఉండగా శిష్యులు వచ్చి, ప్రభువా అసలు మాకు తండ్రిని చూపించవా నీవు అని అడిగారు.
ఎవరిని చూపించవన్నాడు? తండ్రిని చూపించవా అన్నాడు. అప్పుడు యేసుప్రభు ఏమి జవాబు చెప్పాడు? అయ్యో, మీరు ఇంత నన్ను అడుగుతున్నారు కదా, మీరు ఇంకా నువ్వు తండ్రిని గుర్తుపట్టలేదా? నన్ను చూసిన వాడు తండ్రిని చూసినాను మీకు తెలియదా? తండ్రి నేను ఏకమై ఉన్నామని మీకు తెలియదా? తండ్రి నా యందును నేను తండ్రి యందును ఏకమై ఉన్నాం కదా అన్నాడు. వచన భాగం చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయంలోకి రండి. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఇంత చక్కగా చెబుతున్నాడు యేసు ప్రభు. 9వ వచనం చదువుతున్నాను. యేసు ఫిలిప్పు, నేను ఇంతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరగవా? నన్ను చూసిన వాడు తండ్రిని చూసి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనపరచమని ఎలాగూ చెప్పుచున్నావు? తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నాయంతట నేనే చెప్పుటలేదు. తండ్రి నాయందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. తండ్రి యందు నేనును నాయందు తండ్రియు ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియల నిమిత్తమైనను నమ్ముడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ క్రియలు మీరు నమ్ముతున్నారంటే తండ్రి చేయుచున్నాడు, తండ్రి నా యందు ఉన్నాడు, నేను తండ్రి యందు ఉన్నామని యేసయ్య స్పష్టంగా చెప్పాడు. నన్ను చూసిన వాడు తండ్రిని చూసును కదా. ఇంకా నన్ను చూసుకుంటే కూడా నువ్వు తండ్రిని చూపించమని ఎలాగ అడుగుతున్నావు అని అంటున్నాడు ఇక్కడ. అదే మళ్ళా ఇంకొంచెం ముందుకెళ్తే 15వ వచనంలో మరి ఒక వ్యక్తిని మనకు పరిచయం చేస్తున్నాడు యేసుప్రభు ఈ లోకంలో ఉండగానే. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను తండ్రిని వేడుకుంటాను, ఆయన మీకు మరి యొక్క ఆదరణకర్తనిస్తాడు, సత్యస్వరూపైన ఆత్మనిస్తాడు, ఆయన వస్తాడు అన్నాడు. అంటే ఇక్కడ మనకు ఎవరు కనబడుతున్నారు? మనకు తెలియకుండానే ముగ్గురు కనబడుతున్నారు. తండ్రిని, కుమారుడు, పరిశుద్ధాత్మ అనే ముగ్గురు కనబడుతున్నారు. ఈ ముగ్గురు కూడా ఇశ్రాయేలు యొక్క అరణ్య యాత్రలో కూడా ముగ్గురు కనబడుతూ వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇశ్రాయేలీలు 40 సంవత్సరములు అరణ్య యాత్ర చేస్తున్నప్పుడు రాత్రికాల సమయములో వెలిగించుటకై అగ్ని స్తంభముగా ఒక దేవుడు వారికి కాపుదలగా ఉన్నాడు. హల్లెలూయా. రాత్రికాల సమయంలో వెలుగు అగ్నిస్తంభముగా ఉన్నాడు, పగటి యందు మేఘస్తంభముగా ఉన్నాడట. అది అంత మాత్రమే కాకుండా వారికి దాహమైనప్పుడన్నా నీళ్ళు ఇవ్వడం కొరకు ఒక బండగా ఉండి వారిని వెంబడించుకుంటూ వెళ్ళాడు యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అగ్నిగా ఉన్నటువంటి దేవుణ్ణి తండ్రి అయిన దేవుడుగా మనము గుర్తుంచుకోవాలి. మేఘముగా ఉన్న దేవుణ్ణి పరిశుద్ధాత్మ దేవునిగా మనం గుర్తుపట్టుకోవాలి. బండగా ఉన్న వ్యక్తిని యేసయ్యగా మనం గుర్తుంచుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అదేవిధంగా అబ్రహాం ఇంటికి వచ్చినప్పుడు ముగ్గురు వచ్చారు. మళ్ళీ ఆ అబ్రహాం ఇంటికి వచ్చినప్పుడు ముగ్గురుగా వచ్చారు. పెట్టకమని చెప్పు, వాళ్ళని మాట్లాడించకండి అమ్మ, కొంచెం అంతా ఇక్కడ రికార్డ్ అవుతుంది. అబ్రహాం ఇంటికి వచ్చినప్పుడు ముగ్గురుగా వచ్చారు. మళ్ళీ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మగా వచ్చారు. హల్లెలూయా. అదే విధముగా ఒకరోజు యేసు ప్రభు ఈ లోకములో శరీరధారిగా వచ్చి బాప్తిసము పొందినప్పుడు అక్కడ ముగ్గురు కనబడుతున్నారు మనకు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసయ్య ఏమో శరీరధారిగా వచ్చి
నీటిలో బాప్తీసం పొందాడు. ఆయన నీటిలో బాప్తీసం పొంది ఒడ్డుకు రాగానే పరిశుద్ధాత్మ దేవుడు ఒక ఆకారాన్ని ధరించుకొని, పావురం ఆకారం ధరించుకొని వచ్చి తన మీద వ్రాలాడు. అప్పుడు పరలోకంలో నుంచి ఒక స్వరం వినబడుతుంది, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మత్తయి సువార్త చూడండి 3వ అధ్యాయం 16వ వచనంలో ఈ విషయాన్ని కూడా మీకు దృష్టికి తీసుకురావాలని, మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో, యేసు బాప్తీసము పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదికి వచ్చుట చూసెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ కూడా త్రిత్వము కనబడుతుంది. కనుక దేవుని బిడ్డలారా, దేవుడు ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క విధముగా ప్రత్యక్షమైనప్పుడు ఒక్కొక్క ఆకారాన్ని, ఒక్కొక్క రూపము దాల్చి కనబడుతూ వచ్చాడు. హల్లెలూయా. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనకు కనబడడం కొరకు ఒక పావుర రూపాన్ని ధరించుకొని, పావుర ఆకారాన్ని ధరించుకొని కనబడుతున్నాడు. యేసయ్య ఏమో శరీరధారిగా ఉండి మన వల్ల శరీరం ధరించుకొని లోకానికి వచ్చి బాప్తీసం పొందాడు. అప్పుడు ఆకాశంలో ఒక స్వరం వినబడుతున్నది, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే ఇక్కడ మనకు త్రిత్వం కనబడుతుంది. ఈ భూమి మీద దేవుడు మనకు త్రిత్వముగా కనబడ్డాడు. మరి పరలోకములో ఆయన త్రిత్వముగా కనబడుతున్నాడా? ఇది మనము అర్థం చేసుకోవలసిన విషయం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరలోకములో కూడా దేవుడు త్రిత్వముగానే ఉంటాడు. ఆ పరలోకములో త్రిత్వముగా ఉన్నాడు కనుకనే ఈ లోకానికి వచ్చేటప్పుడు ఒక్కొక్క కాలంలో, ఒక్కొక్క సమయంలో, ఒక్కొక్క విధముగా మనుషులకు కనబడడం కొరకు ఒక ఆకారము ధరించుకొని కనబడుతూ వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకు అనంటే ఆయన నిజమైన స్వరూపము చూస్తే ఏ మనుషుడు కూడా బ్రతకడు, చచ్చిపోతాడు. కనుక ఒక్కొక్క ఆకారము ధరించుకొని వచ్చి కనబడ్డాడు. మొదటిగా ఈ భూమి మీద మోషకు కనబడ్డప్పుడు మండుచున్న అగ్ని పొదలో నుంచి అగ్నిగా కనబడి మాట్లాడాడు. హల్లెలూయా. సీనాయి కొండ మీదకి మోషేని రమ్మన్నప్పుడు కూడా అక్కడ కూడా అగ్ని వల్ల దిగి వచ్చి తనతో మాట్లాడాడు. తర్వాత బండగా వారిని వెంబడించాడు. మేఘస్తంభముగా ఉండి వారికి నడిపించాడు. అగ్ని స్తంభముగా ఉండి వారికి వెలుగునిచ్చాడు. ఆ విధంగా ఆ యొక్క తన ప్రజలకు అవసరాన్ని బట్టి ఆయన కనబడుతూ వచ్చాడు. కొత్త నిబంధనలు కూడా పెంతెకొస్తనే దినము నాడు కూడా గాలిగా వీచినట్టుగా వారు చూశారు, అగ్నిగా దిగి వచ్చినట్టుగా చూశారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అగ్ని నాలుకలుగా దిగి వచ్చినట్టుగా వారికి కనబడి వారి మీద వ్రాలుకుంటూ పోతే వారు అగ్ని నాలుకలు ఎవరి మీద తాకాయో వారందరూ కూడా దేవుని ఆత్మతో నింపబడి అన్య భాషలు మాట్లాడ మొదలుపెట్టాడు. మొదటిగా బలమైన గాలిగా వీచి కనబడ్డాడట. అంటే పరిశుద్ధాత్మ దేవుడు కనబడే విధానంలో గాలిగా కనబడ్డాడు, పావురంగా ఒక రూపం ధరించాడు, అగ్నిగా ధరించుకుంటూ వచ్చాడు. హల్లెలూయా. కనుక పరలోకములో కూడా వాళ్ళు ఉండే విధానం మనం ఒకసారి గమనిస్తే, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయంలో మొదటిగా తండ్రి కనబడుతున్నాడు. అక్కడ చూడండి, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయంలో 2వ వచనము 3వ వచనం చదవండి ఒకసారి. చదువుతున్నాను, వినండి. వెంటనే నేను ఆత్మవశుడనైతిని, ఇదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను,
సింహాసనమునందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు. మరకతము వలె ప్రకాశించు మేఘధనస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. సింహాసనము చుట్టూను 24 సింహాసనములుండెను. ఈ సింహాసనములందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై ఉండిరి. ఆ సింహాసనములో నుండి ఉరుములును మెరుపులను ధ్వనులను ఉరుములను బయలుదేరుచున్నవి. మరియు సింహాసనం ఎదుట 7 దీపములు ప్రజ్వరిల్లుచున్నవి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరలోకములో మొదటిగా యోహాను గారు ఆత్మవశుడై పరలోకములకు వెళ్ళిపోయినప్పుడు ఆ పరలోకములో ఒక సింహాసనం కనబడ్డదట. మొదటిగా ఆ సింహాసనం మీద ఒక వ్యక్తి ఆసీనుడై కూర్చొని ఉన్నాడు. ఆయనని చూస్తే ఆయన వర్ణనాతీతముగా ఉన్నాడట. ఆ సింహాసనములో నుండే ఉరుములు బయలు వెలుచున్నవి, సింహాసనం నుండే మెరుపులు బయలు వెలుచున్నవి, సింహాసనం నుండే ధ్వనులు బయలు వెలుచున్నవి. అన్నీ కూడా సింహాసనంలో నుంచే బయటకు వస్తున్నాయి అన్నాడు. ఆ సింహాసనము చుట్టూ వెనుక దూతలు అనేక కోట్ల కొద్ది ఉన్నారట. ఆ సింహాసనము ముందు చూస్తున్నాడు. మళ్ళీ యోహాను గారు చూస్తే ఆ సింహాసనం ముందు 7 దీపములు నిత్యము వెలుగుతూ ప్రకాశిస్తుగా కనబడుతున్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఆ సింహాసనం మీద కూర్చున్న వ్యక్తిని మనం ఎవరు గుర్తుంచుకోవాలంటే తండ్రి అయిన దేవుణ్ణి మనము గుర్తుంచుకోవాలి. ఈ 4వ అధ్యాయంలో అది కనబడుతుంది. ఈ 5వ అధ్యాయంలోకి వెళ్ళినప్పుడు ఈ సింహాసనమునకు పెద్దలకు మధ్య ఇంకొక వ్యక్తి కనబడుతున్నాడు మనకు. చూడండి, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ యొక్క మొదటి వచనము చదువుతున్నాను. మరియు లోపటను వెలుపట కలిగే 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమందు ఆసీనుడై ఉన్నవాని కుడి చేత చూసి తిని. ఇప్పుడు ఈ సింహాసనము నందు ఆసీనుడై ఒక గ్రంథం ఉందట. ఆయన సింహాసనాన్ని చేతిలో పట్టుకొని ఉన్నాడు. సింహాసనం మీద కూర్చున్న వ్యక్తి. దాన్ని విప్పడానికి యోగుడు ఎవరు కనబడకపోతున్నారు అంటున్నాడు. దాన్ని విప్పే యోగుడు ఎవరయ్యానంటే అక్కడ యేసు ప్రభు ఏ విధంగా కనబడుతున్నాడో ఈ యొక్క 5వ అధ్యాయము 6వ వచనము 7వ వచనం చదువుదాం. మరియు నీవు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్టుండిన గొర్రెపిల్ల నిలిచియుండుట చూసి తిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములును 7 కన్నులు ఉండెను. ఆ కన్నులు భూమి అందంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ గొర్రెపిల్లగా సింహాసనమునకు మధ్య ఉన్నాడట. పెద్దలకు మధ్యను సింహాసనమునకు మధ్యన ఏ గొర్రెపిల్ల కనబడుతున్నాడు. ఏ గొర్రెపిల్ల అంటే భూమి మీద యేసయ్యకు మరి ఒక పేరేంటిదంటే దేవుని గొర్రెపిల్ల అన్నాడు. పరలోకములో కూడా అందరికీ యేసయ్యకుండే మరి ఒక పేరు ఏంటంటే దేవుని గొర్రెపిల్ల అని అర్థం. కనుక గొర్రెపిల్ల అంటే ఎవరో ఆ 5వ వచనంలో చెప్పుతున్నాడు మన గుర్తుంచడం కొరకు. ఆ పెద్దలలో ఒకడు 7వకము, ఇదిగో దావీదునకు చిగురునైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసుకొని ఆ గ్రంథమును విప్పుటకు జయము పొందనని నాతో చెప్పెను. మనకు అర్థం కావడం కొరకు యూదా గోత్రపు సింహం అని వాడాడు పరిశుద్ధాత్మ దేవుడు. యోహాను గారికి తెలియజేశాడు. యూదా జనాంగములో నుంచి వచ్చాడు. ఈ భూమి మీద ఉన్న యూదా గోత్రపు సింహము దావీదు వేరు సిగురు సంతానం అన్నాడు. అందుకనే దావీదు సంతానములో నుంచి వచ్చినటువంటి వ్యక్తి యేసయ్య కనుక ఆ యేసయ్యకే గొర్రెపిల్ల అని మరి ఒక పేరుంది. అది పరలోకములో యేసయ్య గొర్రెపిల్లగా సింహాసనమునకు ముందు పెద్దలకు ముందు అక్కడ నిలబడి ఉన్నాడట. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని మనం ప్రస్తావించుకుంటే అక్కడ దీపములుగా నిత్యము మండుచూ ఉండేటువంటి స్థాయి కనబడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. అది
ఆ 7 దీపములు ప్రజ్వరిల్లుచుండెను, అవి దేవుని 7 ఆత్మలు అన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఒక దీపస్తంభముగా మండుచూ ఉంటాడు ఎప్పటికీ ఆ దేవుని యొక్క సింహాసనం ముందు. ఆ వచనం భాగం 4వ అధ్యాయం 5వ వచనం కనబడుతుంది ఆ మాటని చూడండి. అక్కడ ఆ వచనం భాగం చూడండి. ఆ సింహాసనము ఎదుట 7 దీపములు ప్రజ్వరిల్లుచున్నవి, అవి దేవుని 7 ఆత్మలు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే సింహాసనము ఎదుట 7 దీపములు ప్రజ్వరిల్లుచున్నవి, అవి దేవుని 7 ఆత్మలు అని అంటే నిత్యము ఆ దేవుని యొక్క సింహాసనం ముందు ఇలాగూ 7 దీపములుగా. అందుకే మనం దేవుడు ఒకరోజు ఈ మందిరం మనం కట్టేటప్పుడు నాకు చూపించిన దర్శన ప్రకారము ఇలాగనే 7 దీపములు అక్కడ నిత్యము మండుతూ ఉన్నాయట. ఈ 7 దీపములకు ఉన్నటువంటి విధానం ఏంటిదంటే, పరిశుద్ధాత్మ దేవుడు పరలోకములో నిత్యము దీపం వలె వెలుగుతూ కనబడుతుంటాడు. మనం ఈ లోకాన్ని విడిచిన తర్వాత పరలోకమునకు వెళ్ళాలి అని అంటే, పరిశుద్ధాత్మ దేవుణ్ణి చూడాలంటే ఆ దీపములు చూస్తే మనకు అర్థమైపోతుంది పరిశుద్ధాత్మ దేవుడు ఇలాగున్నాడు అని. తర్వాత గొర్రెపిల్లగా సింహాసనం మధ్య ఉన్నాడు యేసయ్య. ఆ పరలోకంలోకి వెళితే గొర్రెపిల్ల అంటేనే అర్థమవుతుంది అక్కడ ఆయన యేసయ్యని మనం చూడగలుగుతాము. ఆ సింహాసనం మీద నిత్యము తండ్రి ఎప్పుడు అక్కడ అలాగనే కూర్చొని విశ్వాన్ని పరిపాలన చేస్తూ అంటాడు. ఆ పరిపాలన తండ్రి అయిన దేవుని మనం అక్కడ చూడగలుగుతాం. హల్లెలూయా. కనుక ఈ ముగ్గురు కలిసి ఈ భూమి మీద మానవులకు ఆ పరలోకములో నుంచి ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క విధంగా ప్రత్యక్షమవుతూ వచ్చాడు. తండ్రి ప్రత్యక్షమై తండ్రి ధర్మశాస్త్రాన్ని గ్రంథాన్ని రాయించి పెట్టాడు యూదులకు, ఇశ్రాయేలీలకు. తర్వాత యేసయ్య ఈ లోకానికి వచ్చి మానవ జాతి పాపములందరి కొరకు ఆయన మరణించి తన రక్తమిచ్చి మానవ జాతిని పాపము నుంచి మరణము నుంచి విడిపించే రక్షణలోకి తీసుకునే విధంగా యేసయ్య పని చేశాడు ఈ భూమి మీద. యేసయ్య వెళ్ళిపోయిన తర్వాత ఈ భూమి మీద పరిశుద్ధాత్మ దేవుని ఈ లోకానికి పంపించి పరిశుద్ధాత్మ దేవుని వశములో ఇప్పుడు ఈ భూమి మీద సంఘాన్ని సరిచేయడం కొరకు దేవుడు నిర్ణయించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. భూమి మీద సంఘమంతా పరిశుద్ధాత్మ దేవుని వశంలో ఉన్నది కనుక యేసయ్య ఈ లోకాన ఉండగానే చెప్పాడు, నేను మీ యొద్ద నుంచి వెళ్ళిపోతే మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళకపోతే మీకు ప్రయోజనకరము లేదు. నేను మీ యొద్ద నుండి వెళ్ళిపోతున్నాను, నేను వెళ్ళి ఇంకొక వ్యక్తిని పంపిస్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ వ్యక్తే పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకానికి దిగి వచ్చాడు. చూడండి, ఆ వచన భాగాల్ని 2 చూపించి నేను మళ్ళీ ముందుకు వెళ్తాను. యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటగా రండి. యోహాను సువార్త 14వ అధ్యాయము. యోహాను సువార్త 14వ అధ్యాయంలో 26వ వచనాన్ని చదువుచున్నాను. ఆదరణకర్త అనగా తండ్రి నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నింటినీ మీకు జ్ఞాపకము చేయును. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చునట్టుగా నేను మీకు అనుగ్రహించుటలేదు. మీ హృదయములను కలవరపడనీయకుడి, వెరియనీయకుడి. హల్లెలూయా. నేను మీకు శాంతిని అనుగ్రహించ వెళ్ళుచున్నాను. ఆదరణకర్తను నేను మీ వద్దకు పంపబోతున్నాను. ఆయన తండ్రి నామములే పంపబోతున్నాను. మళ్ళీ ఇంకా ఈ ఆదరణకర్త అంటే ఎవరు కాదు, పరలోకములో ఉన్న 7 దీపములుగా మండుచున్న పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ భూమి మీదకి వచ్చి పనిచేసే తండ్రి దగ్గర నుంచి వచ్చే వ్యక్తి మళ్ళీ ఈయన కూడా. కనుక ఈ లోకములకు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి యేసయ్య వెళ్ళిపోయే సమయానికి చెప్పుతున్న మాటలు ఇవి. ఆయన వస్తాడు, ఆయన మీకు శాంతినిస్తాడు, ఆయన మీకు సమస్తమును బోధించగలుగుతాడు. నేను కొన్ని బోధించాను మీకు, కొన్ని తెలియజేశాను మీకు, నా పని అయిపోయింది.
కానీ ఇంకా నేను వెళితేనే ఆయన వస్తాడు, నేను వెళ్ళంది ఆయన రాడు. నేను వెళ్ళి ఆయనని పంపిస్తాను గనక ఆయన వచ్చి మరికొన్ని మీకు బోధిస్తాడు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మళ్ళీ 15వ అధ్యాయంలోకి రండి. 15వ అధ్యాయము ఇక్కడ కూడా 26వ వచనాన్ని చూడండి. యోహాను సువార్త 15:26 వచనాన్ని. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చి అప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును. మీరు మొదట నుండి నా యొద్ద ఉన్నవారు గనక మీరును సాక్ష్యమిత్తురు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయ. ఈయన తండ్రి దగ్గర నుంచి తప్ప మరి ఎక్కడి నుంచి రాడు అన్నాడు. అందుకని యేసయ్య ఇక్కడ కూడా అదే మాట చెప్పాడు. కనుక యోహాను సువార్త 16వ అధ్యాయంలోకి రండి. ఇప్పుడు 16వ అధ్యాయము 7వ వచనము నుంచి చదువుతున్నాను. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవడం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును. లోకులు నాయందు విశ్వాసం ఉంచలేదు గనుక పాపమును గూర్చియు నేను తండ్రి యొద్దకు వెళ్ళడం వలన మీరిక నన్ను చూడరు గనుక నీతిని గూర్చియు ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనుక తీర్పును గూర్చియు ఒప్పుకొనజేయును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా అని చెప్పుకుంటూ 13వ వచనంలో, అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోకి నడిపించును. ఆయన తనంతట తాను ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. ఆయన నా వాటిలోనివే తీసుకొని మీకు తెలియజేయును గనుక నన్ను మహిమపరచును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తర్వాత కూడా తనంతట తాను ఏమి బోధించకుండా తండ్రిలోనివే తీసుకొని బోధిస్తాడు, నాలోనివే తీసుకొని బోధిస్తాడు. ఇప్పుడు యేసుప్రభు లోకంలో ఉండగా ఏమన్నాడు? నేను చెప్పుచున్న మాటలు నా మాటలు కాదు, తండ్రి నా యందుండి మాట్లాడుచుంటేనే నేను మీకు బోధిస్తున్నా. ఇప్పుడు తండ్రి ఎక్కడున్నాడు? యేసయ్యలో ఉన్నాడు. తండ్రి ఏం ఎవరి ద్వారా బోధ చేయించాడు? యేసయ్య ద్వారా బోధ చేయించాడు. కనుక యేసయ్య వెళ్ళిపోయాడు. ఇప్పుడు మళ్ళీ ఎవరు దిగి రావాలి? పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. దిగి వచ్చి ఆయన ఎక్కడికి బోధించాలి? యేసయ్యలో నుంచే మళ్ళీ బోధించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తండ్రి అయిన దేవునిలో వాక్యం ఉన్నదన్నాడు. అందుకనే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని చెప్పాడు. కనుక తండ్రి దగ్గర ఉన్నటువంటి వాక్యము జ్ఞానమంతా యేసయ్యలోకి వచ్చి యేసయ్యకు చెప్పి యేసయ్య చేత కొన్ని మాటలు బోధించాడు. తండ్రి కొన్ని బోధించాడు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా కొన్ని బోధించాడు. పరిశుద్ధాత్మ దేవుని బోధలో ఈరోజు సంఘము ఎదుగుచున్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు సంఘానికి అధ్యక్షుడిగా ఉంచాడట. ఈరోజు సంఘం అంతా పరిశుద్ధాత్మ దేవుని వశంలో ఉన్నది కనుక పరిశుద్ధాత్మ దేవుణ్ణి దూషించేవారు ఎక్కువైపోతున్నారు. యేసయ్యని దూషిస్తే పాపక్షమాపణ ఉన్నది, కానీ పరిశుద్ధాత్మ దేవుణ్ణి దూషించిన వానికి పాపక్షమాపణ లేక నిత్య పాపముగా దేవుడు ఎంచుతున్నాడట. ఈ రోజుల్లో చాలామంది పరిశుద్ధాత్మ దేవుని దూషిస్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడుతున్నాడటండి. పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడుతున్నాడు. ఒకరోజు తండ్రి దుఃఖపడ్డాడు. అయ్యో, నేను ఎందుకు ఈ మానవ జాతిని నేను సృజించితనే అని తండ్రి దుఃఖపడ్డాడు. ఒకరోజు యేసయ్య దుఃఖపడ్డాడు. యేసయ్య కూడా ఏడ్చాడు. నా తండ్రి ఇంటిని మీరు దొంగల పాలు చేశారని దుఃఖపడి కోపంతో ఆ తర్వాత గెత్సెమనే తోటలో కూడా యేసయ్య ఏడ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడుతున్నాడండి.
చూడండి ఆ వచన భాగం, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 30వ వచనంలో, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రించబడి ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు దుఃఖపడతాడండి? పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడే విధానం ఒకటి ఉన్నది. పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? మనుషుల పాపమును ఒప్పింపజేయడానికి, మనుషులకు తీర్పు పొందబోయే తీర్పును తెలియజేయడం కొరకు. రక్షణను పొందడానికి, తీర్పు పొందడానికి, మన పాపములు ఒప్పింపజేయడానికి ఆయనకు ఒక ప్రత్యేకమైన పని ఉన్నది. యేసయ్యకు దేవుడిచ్చిన పని ఏంటిది? ఈ చెడిపోయిన మానవ జాతి అంతటిని రక్షించి రక్తమిచ్చి రక్తం చిందించాలని ఆయన వచ్చి ఆయన పని ముగించుకొని రక్తాన్ని చిందించి వెళ్ళిపోయాడు. కనుక పరిశుద్ధాత్మ దేవుని లోకము చూడలేదు. కనుక పరిశుద్ధాత్మ దేవుడు లోకానికి వచ్చి మొట్టమొదటిసారిగా మానవ జాతి పాపములను ఒప్పింపజేస్తున్నాడట. నీ మనిషిని పాపములు ఒప్పింపజేసే పని పరిశుద్ధాత్మ దేవుంది. పొందబోయే తీర్పు గురించి తెలియజేసే పని పరిశుద్ధాత్మ దేవుంది. సంఘమును చక్కగా తయారు చేసి పరిశుద్ధంగా ఉంచే పని పరిశుద్ధాత్మ దేవుంది. సంఘానికి సర్వసత్యమును నేర్పించే పని పరిశుద్ధాత్మ దేవుంది. సంఘమునకు సర్వసత్యము నేర్పిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. మన పాపములు ఒప్పింపజేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. మనకు నీతిని తెలియజేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. మనకు తీర్పును తెలియజేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. సత్యమును మనకు నేర్పిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఇవన్నిటితో పాటు మనల్ని క్రీస్తు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని పోలికలోకి తయారు చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ బాధ్యత పరిశుద్ధాత్మ దేవుడు 2000 సంవత్సరాల నుంచి ఈ భూమి మీద తన పని చేస్తూ వస్తున్నాడు. ఈ భూమి మీద తన పని చేస్తూ వస్తున్నాడు 2000 సంవత్సరాల్లో నుంచి. ఇంకా మనుషుడు పాపమును ఒప్పుకుంటూనే ఉన్నారు, రక్షణ పొందుకుంటూనే ఉంటారు. పొందబోయే తీర్పును గురించి తెలియజేస్తాడు, తీర్పు పొందబోతున్నాడు తెలియజేస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. అలాంటి పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరుస్తున్నారు ఈ రోజులలో చాలా దేవుని బిడ్డలు. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడున్నాడు? ఆ కాలం అయిపోయింది, పరిశుద్ధాత్మ దేవుని పని అయిపోయింది. అది ఆ కాలంలో జరిగింది, పరిశుద్ధాత్మ దేవుడు లేడు. మనకు వాక్యమే ప్రాముఖ్యమని కొన్ని బోధ వచ్చేసింది. వాక్యము అన్ని కాలంలో ఉన్నది, అన్ని కాలంలో ఉన్నది. కానీ పరిశుద్ధాత్మ దేవుడు అన్ని కాలంలో ఉన్నాడు, కానీ అప్పుడప్పుడు ఆయన ఒకరికి ఉపయోగపడే విధంగా పనిచేసి వెళ్ళిపోయాడు. కానీ ఇప్పుడు భూమి మీద ఆయన పని జరిగించుకుంటున్నాడు. కనుక సంఘమును బలపరిచేది పరిశుద్ధాత్మ దేవుడు, సంఘమునకు శక్తినిచ్చేది పరిశుద్ధాత్మ దేవుడు, సంఘాన్ని కాపాడేది పరిశుద్ధాత్మ దేవుడు, సంఘమునకు కృపావరములు ఇచ్చేది, సంఘాన్ని అభివృద్ధి పరిచేది పరిశుద్ధాత్మ దేవుడు, సంఘానికి క్షేమాభివృద్ధి కలుగజేసేది పరిశుద్ధాత్మ దేవుడు, నిన్ను తన శక్తితో నింపేది పరిశుద్ధాత్మ దేవుడు, నీకు బలమునిచ్చేది పరిశుద్ధాత్మ దేవుడు, నీకు అభిషేకం ఇచ్చేది పరిశుద్ధాత్మ దేవుడు, నీకు జ్ఞానం ఇచ్చేది పరిశుద్ధాత్మ దేవుడు, నిన్ను సక్రమంగా నిలబెట్టేది పరిశుద్ధాత్మ దేవుడు. ఈ పరిశుద్ధాత్మ దేవుని వశంలో నీవు ఉన్నావా? సంఘానికి అధ్యక్షుడిగా చేశాడట పరిశుద్ధాత్మ దేవుణ్ణి ప్రభు చెప్తాడు. కనుకనే పౌలు గారు చెప్తున్నాడు ఈ మాట. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనం చూడండి ఒకసారి. 20వ అధ్యాయం 28వ వచనంలో, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెను, ఆ యావత్ మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
పరిశుద్ధాత్మ దేవుడు సంఘానికి ఇప్పుడు అధ్యక్షుడిగా ఉంచాడు. సంఘం అంటే మనమందరం వస్తాము. సంఘం అంటే మనకి భూమి మీద ఉన్న 7 ఖండాలలో యేసయ్య రక్తములో కడగబడిన ప్రతి వారు కూడా సంఘంలోకి వస్తాడు. ఈ సార్వత్రిక సంఘానికి పరిశుద్ధాత్మ దేవుడు అధ్యక్షుడిగా ఉండి తన పని జరిగిస్తున్నాడు. నీకు బలహీనత చేసిందా, నిన్ను బలపరిచేవాడు. నీకు అనారోగ్యం ఉన్నదా, స్వస్థపరిచేవాడు. నీకు వరాలు లేవా, వరాలు ఇచ్చేవాడు. 9 కృపావరములు సంఘానికి ఇచ్చి సంఘాన్ని మండింపజేయుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంఘము మండాలి, సంఘము మండాలి, విశ్వాసి మండాలి. అలాంటి పరిశుద్ధాత్మ దేవుణ్ణి నువ్వు దుఃఖపరుస్తున్నావంటే నీకు పాప క్షమ. దేవుని సేవకుడైనా సేవకురాలైనా ఎవరైనా దేవుని బిడ్డలైనా పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపరిస్తే విధంగా మాట్లాడితే నీకు నిత్య పాపంలోకి వెళ్ళిపోతావు. జాగ్రత్త. కనుక పరిశుద్ధాత్మ దేవుడు సంఘానికి నాయకత్వం వహిస్తున్నాడు. ఇప్పుడు ఒకరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకంలో నుంచి వెళ్ళిపోయే కాలం కూడా ఉంది. యేసయ్య రాకడకు ముందు 3.5 సంవత్సరాల కాలము అబద్ధ క్రీస్తుకు ఈ భూలోకమంతా అప్పజెప్పబడ్డప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అప్పుడు తన పని ముగించుకుంటాడు. అప్పుడు భూమి మీద పని అంతా అబద్ధ క్రీస్తు జరిగిస్తాడు. అప్పటి వరకు పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీదనే తన పని జరిగిస్తాడు. కడవరి వర్షము కుమ్మరించేంత వరకు పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద పని జరిగిస్తూనే ఉంటాడు. హల్లెలూయా. తొలకరి వర్షము కుమ్మరించబడ్డది ఆది అపోస్తల కాలంలో. కడవరి వర్షము మనుషులందరి మీద కుమ్మరించబడేంత వరకు పరిశుద్ధాత్మ దేవుని పని భూమి మీద జరుగుతూనే ఉంటుంది. ఆ కడవరి వర్షము కుమ్మరించబడి అయిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో నుంచి ఆయన ఆయన పని ముగించుకొని వెళ్ళిపోతాడు. అప్పుడు ఈ భూమి మీద 3.5 సంవత్సరాలు సంఘమునకు అంతా సాతాను వశంలోకి పూర్తిగా వెళ్ళిపోతుంది. అబద్ధ క్రీస్తు పరిపాలనలో ఈ ప్రపంచంలో ఉన్న మనుషులందరూ ఉంటారు. అప్పుడు దేవుని బిడ్డలకు కఠినమైన శ్రమలు, కఠినమైన ఇబ్బందులు ఎదుర్కొంటుంది సంఘం. శ్రమలు, నిన్నటి దినమందు శ్రమల గురించి చెప్పుకొచ్చాడు, కానీ చాలా శ్రమలు జరగబోతాయండి సంఘానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుని ఎప్పుడు దుఃఖపరిచే విధంగా మాట్లాడకండి. ఆయన మనకు ఎంతో మేలు చేస్తున్నాడు, ఆయన దుఃఖపరచకండి. ఆయన దుఃఖపరిస్తే నీకు పాపక్షమాపణ లేదు. ఎప్పుడు మనల్ని ఈ లోకములో నడిపించే బాధ్యత పరిశుద్ధాత్మ దేవుంది. అనుక్షణం ఆయన మనలో ఉంటాడు, మన మీదికి వస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుని పని 3 విధాలుగా కనబడుతుంది. ఒకటేమో పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండే విధానం కనబడుతుంది. హల్లెలూయా. కనుక రోమపత్రిక 8వ అధ్యాయంలో ఈ 2 వచనాలు చెప్పి ముగిస్తాను. రోమపత్రిక 8వ అధ్యాయంలో 9వ వచనం చదువుతున్నాను. దేవుని ఆత్మ మీలో నివసించుచున్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడ కాడు అన్నాడు. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి పనిచేసే పని ఒకటి ఉంటుంది. ఇక్కడ బాగా గుర్తుంచుకోవాల్సింది, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మనల్ని అన్ని గైడెన్స్ ఇస్తూ అంటాడు. తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మన మీదికి వచ్చే అనుభవం ఒకటి ఉంది. మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మన మీదికి వచ్చే అనుభవం ఒకటి ఉంది. కనుకనే పెంతెకొస్తు అనే పండుగ నాడు ఆది అపోస్తలు అందరి మీదికి వచ్చాడా, లోనికి వచ్చాడా? అందరి మీదికి వచ్చాడు. ఆ వచనం చూడండి. అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో 2వ వచనం చదువుతున్నాను. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయి ఉండి నేను మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి
వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అన్నాడు. ఒక్కొక్కరి మీద వాలిండట. ఇది మీదికి వచ్చే అనుభవం. ఒకటి పరిశుద్ధాత్మ దేవుడు లో ఉండి నడిపించే అనుభవం ఒకటి ఉంది, మీదికి వచ్చే అనుభవం ఒకటి ఉన్నది. మూడవది పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించే అనుభవం ఒకటి ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునగాక.